వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెన్నైలో జరుగుతున్న పెళ్లి వేడుకలో విషాదం. డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా. మే 10న కర్ణాటక శాసనసభకు ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపు. తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు. నట కిరీట డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డు ప్రదానం. అంబాజీపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలు. డీటెయిల్స్ చూస్తే చెన్నైలో జరుగుతున్న పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డాన్స్ చేస్తూ ఒక యువకుడు కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. డీజే సాంగ్ జరుగుతుండగా యువకుడు కుప్పకూలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు స్నేహితులు ప్రయత్నించారు. దారి మధ్యలోనే ఆ యువకుడు చనిపోయినట్లు తెలిసింది. మృతి చెందిన యువకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరై ఆ యువకుడు మృతి చెందాడని చెబుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురి కావటం ఆందోళన కలిగిస్తోంది. కష్టమా వయసు సార్, అది హార్ట్ అటాక్ కదా సార్. అమ్మ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది చాలు కదా సార్ சொல்றது. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 10న కర్ణాటక శాసనసభకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించబోతున్నట్లు చెప్పారు. మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. మొత్తం 25,282 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బులు, మద్యం పంచకుండా చూసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం 2,400 సర్వేలెన్స్ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 171 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మరోవైపు దేశంలోని తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కల్పించనున్నట్లు సిఈసి తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా వికలాంగులు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పారు. Officers, DCs of the Commission, friends from media present here. First of all, very good morning. We have gathered here to announce the schedule for the Karnataka election and the by-elections. You may recall that after the successful and peaceful conduct of elections in the 3 states of the Northeast, just early this year, it is now time to move to the southern part of the country. What a stark difference in terms of geography, culture, and varied challenges that we have in 2 different sets of states where we are doing the elections. The challenges in Northeast were very different than what we have in Karnataka. But what remains consistent and constant is our commitment to deliver a free, fair, transparent and inducement-free election. So be it Northeast, South, across the length and breadth of the country, we are committed to do it. And you may recall that the challenges in the recently held elections were more in terms of controlling the violence, handling the tough topography, making the logistical arrangements, making machines move, the electoral machinery move. Whereas in Karnataka, the challenges are of different nature, which I will elaborate.
Well, you eagerly must be waiting for the schedule straightway, but just give me 15 minutes, 10 to 15 minutes to tell you the basics profiling. The term of Karnataka Legislative Assembly is till 24th of May 2023. So we have to complete the entire process before that. There are 224 assembly constituencies, of which 36 are reserved for the SCs and 15 are reserved for the STs. Let me just also tell you the electors' profile in the state, because a healthy electoral roll is a prerequisite and a foundation for any election activity and an exercise. Total electors in the states are 5.21 crores, of which male electors are 2.62 and female electors are around 2.59, almost equal. And during the SSR exercise which we completed, the Commission laid special emphasis on the, as I have been repeatedly saying, on the inclusive part of the electoral roll and also the human part of the electoral roll. What does it entail? It means we laid special emphasis on registration of new age voters between 18 to 19 years, women, transgenders, persons with disabilities, and also in Karnataka on the particularly vulnerable tribal groups, who are the disadvantaged groups. If you look at any human development indices, the particularly vulnerable tribal groups are the one who are at the lowest of the ladder. So we said we'll have a special outreach. I'll touch on that in one of the slides. The role gender ratio in the state stands at 988, which is very healthy. And the copies of the electoral rolls, including the process by which it was prepared, have all been shared with the political parties, and the involvement was at every stage. So friends, senior citizens and PWDs, as we have been putting a special emphasis on this part, and it's important in case of Karnataka because it will happen first time in Karnataka. The total number of 80 plus electors is 12.15 lakhs. So you would see that it's a increase of 32% from the 2018, and they also includes 16,976 proud electors who are 100 plus. We'll be having a special outreach for all of them. The persons with disabilities, as you would see, a sharp increase because of our focus, has increased to 5.55 lakhs. This is an increase of close to 150% over 2018. And you may ask me how it has happened. It's the social justice departments of the states give scholarships to various persons with disabilities. We also collected data from them so that, you know, we can have an outreach. We can go to their houses and have a special outreach to persuade them, to facilitate them to become our voters. And this is the result of that. And through your medium, we would like to welcome them, pay our gratitudes to all the senior citizens and the persons with disabilities, transgenders, to please come and participate in with all vigor in the election, and we are having a special attempt for that, which includes that for the first time this facility for voting from home would be available in Karnataka to the 80 plus voters and also to the persons with disabilities. It has been a very successful and very reassuring and very happy experience for all of us in the Commission. To just report through you, in recently 5 state elections which we have had recently, Himachal, Gujarat, Tripura, Meghalaya and Nagaland, over 73,200 persons with disabilities and 80 plus senior citizens, we have been able to go to their house and take their votes. I mean, for one vote, 3 to 4 persons go. All the political parties are informed, it's videographed so that secrecy is not compromised. But it is worth the effort. It puts a pressure on the administration, on the already strained administration during the elections. But फिर भी इसमें जाना, वोट को लेना घर से सीनियर सिटीजन्स और PWDs का एक बहुत ही सुखद अनुभूति है.
और इसको हम आने वाले इलेक्शंस में और इसमें लगातार सुदृढ़ करते रहेंगे. So coming to the inclusive elections and connecting with the youth, which is very critical in case of all the elections, but more so in Karnataka and in terms of youth and urban. I'll tell you how. So the first time voters in Karnataka, because of our special effort as I just mentioned, has increased from 18 to 19 by 9.17 lakhs. And the young electors gender ratio, which was low at 720, has increased to 820. It's a jump of 100%. So means we have been able to get more and more girls in the age of 18 to 19 registered in our electoral rolls. So it's far more gender sensitive now. And all young voters who are turning 18 years by 1st of April 2023 will be able to vote in this forthcoming election. So this again आपके माध्यम से मैं इसको फिर से बताना चाहता हूँ. कमीशन के एफर्ट से 4 क्वालिफाइंग डेट्स का अमेंडमेंट लॉ में हुआ था कि हर क्वार्टर की फर्स्ट डेट. तो हमने एडवांस में एप्लीकेशन जो लेने का प्रोसेस शुरू किया, उसमें 1 अप्रैल को जो लोग 18 ईयर्स के होने वाले हैं उनकी पिटीशंस हमारे पास पहले से आके रखी हैं, और वो भी लोग 41,000 ऐसे हैं जो बिकॉज ऑफ दिस चेंज इन अमेंडमेंट वुड बी एबल टू कास्ट देयर वोट. Otherwise, they would have to wait. They would have waited for the next year, 1st of January, to become eligible. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నందమూరి తారక రామారావు శతాబ్ది పురస్కారం రాజేంద్ర ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు మీద సన్మానం చేసి అవార్డు ఇవ్వటం జన్మలో మర్చిపోలేనని అన్నారు. సినీ రంగంలో ఎన్టీఆర్ ను మించిన నటులు లేరని, రాముడు చేసిన రావణాసురుడు చేసిన ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డును సినీ నటుడు నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అందుకున్నారు. ఎన్టీఆర్ సోదరుని కుమారుడు నందమూరి రాంప్రసాద్ చేతుల మీదుగా రాజేంద్ర ప్రసాద్ కు అందజేశారు. ఎన్టీ రామారావుతో తనకున్న అనుబంధాన్ని సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ నాకు గురువు దైవం ఆయననని అన్నారు. సంవత్సరం పాటు ఎవ్వరూ చేయని విధంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో చేయడం గర్వంగా ఉందని భావిస్తున్నానని అన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ సూర్యచంద్రులు ఉన్నంత కాలం ప్రజల మదిలో నిలిచి ఉంటారని చెప్పారు. స్త్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజున వారి పేరు మీద నాకు ఈ జన్మలో మర్చిపోలేని అద్భుతమైన సన్మానం చేసినటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మా తమ్ముడు బుర్రా సీను కానీ, సాయి, నేను సీను అంటే మీకు ఏమైనా అభ్యంతరమా? నా ఇష్టం, నేను సీను అని పిలుచుకుంటాను. నా తమ్ముడు నా ఇష్టం. బహుశా మీరందరూ ఇప్పుడు దాకా విన్న స్పీచ్లను బట్టి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వెరీ సారీ, అదంతా ఏం లేదు. ఇప్పుడు దాకా స్టేజ్ మీద అతిరథ మహారథులందరూ పేరు పేరున వారి వారి అభిప్రాయాల్ని, మా పెద్దాయంతో ఉన్నటువంటి వారి యొక్క పరిచయాలని, వారు సాధించినటువంటి అనేక గొప్ప విషయాలని మీ అందరికీ తెలియజేశారు. బహుశా నేను అనుకోవటం అవన్నీ ఒక్క మాట కూడా నేను రిపీట్ చేసినా మీరందరూ విసుక్కుంటారు నాకు తెలుసు. సో రిపీట్ చేయను. వాళ్ళు చెప్పినవన్నీ మీతో పాటు సవినయంగా నేను కూడా విన్నాను. పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో తెలుగుదేశం పార్టీ 41వ వ్యవస్థాపక దినోత్సవం సంబరాలు ఘనంగా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షులు శ్రీనురాజు, కార్యదర్శి గుడాల ఫణి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 4 రోడ్ల సెంటర్లలో తెలుగుదేశం జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. సీనియర్ నాయకులు అరిగెల బలరామమూర్తి, దాసరి వీర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీని తరిమి కొట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికి కార్యకర్తలంతా కంకణం కట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి తెలుగుదేశం సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, కాంగ్రెస్ నుంచి విముక్తి కలిగించడం కోసం ఆ రోజున పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 9 నెలల అధికారంలో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ పార్టీ విజయపథంలో నడిపించడం జరుగుతోంది. ఎన్నో జయాలు చూసాం, అపజయాలు కూడా చూసాం. ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడం కోసం
ఈ బంగాళాఖాతంలో కలపడం కోసం అందరూ కూడా సైనికుల్లో పనిచేసి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్క కార్యకర్తని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం శ్రీరామనవమి జాతర సందర్భంగా అడవి నుండి పాలపొరకను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అర్చకులు ఎల్లఫ్గాడ నాయగయ్య శర్మ, చిన్నారులు, మహిళలు, చైర్మన్ మోడెం రమేష్, ఉపాధ్యక్షులు గాడిచెర్ల సాంబయ్య, ప్రధాన కార్యదర్శి చిత్తబొత్తుల సదానందం తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ వద్ద బస్టాండ్ కి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వడ్డేరు ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. గౌరవ మంత్రి గారి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజ్ఞాపురం గ్రామ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఇది. 30 సంవత్సరాల నుంచి ఎందరో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందరో ముఖ్యమంత్రులు మారిండ్రు, కానీ ప్రజ్ఞాపురం చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ప్రజలందరూ కూడా రోడ్డు మీద నిరీక్ష చేయడం, ఎండలో వానలో నిలబడడం, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇలా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఒక మంచి 3,81,00,000 ప్రజ్ఞాపురం బస్టాండ్ నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషం. దీనికి మనకు సహకరించినటువంటి గౌరవ మంత్రి హరీష్ రావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. దాంతోపాటు గజ్వేల్లో కూడా బస్ బే ఉంది. 2,51,00,000 రూపాయలతో గజ్వేల్ బస్ స్టాండ్ కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. ఇలా గజ్వేల్ మున్సిపాలిటీలో 3 బస్ స్టాండ్లు, ఒకటి రింగ్ రోడ్ పక్కన సంగాపూర్ దగ్గర, సంగుపల్లి దగ్గర, ఇంకొకటి గజ్వేల్ నడిపొట్టులో బస్ బే నిర్మాణం చేసుకుంటున్నాం. ఇలా ప్రజ్ఞాపురం చౌరస్తాలో కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. దాదాపుగా గజ్వేల్ మున్సిపాలిటీలో 60 నుంచి 70,000 ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా వచ్చే 50 సంవత్సరాలకు సరిపడే విధంగా ఇలా బస్టాండ్ నిర్మాణం చేసుకుంటున్నాం. దీనికి పెద్ద ఎత్తున మన గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి హరీష్ రావు గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్, జై హరీష్. జీహెచ్ఎంసీ చెత్త సేకరణ వాహనం కింద పడి చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో వాహనం కింద పడి 16 నెలల బాలుడు మృత్యువాత పడ్డాడు. వాహనం రివర్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి బాలుడు చనిపోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ముక్తేశ్వరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్ 3వ విడత రుణమాఫీ చెక్కును ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు మహిళలకు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ 12,585 మంది మహిళలు 10.98 కోట్ల రూపాయల రుణమాఫీ లబ్ధి చేకూరిందని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని, మహిళలు అన్ని రంగాలలోనూ రాణించేలా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఎంపీపీ నాగ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ జై కొండరెడ్డి. వచ్చేయండి అమ్మా, వేస్తున్నాడు, వచ్చేయండి కొద్ది కొద్దిగా. అన్నజా మూడు నెలలు అమ్మ నీకు వచ్చేస్తాం ఇచ్చేస్తా ఉంటారు తప్ప ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయరు. ఆయన ఒకటే చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే మీ అక్క శ్రీరాములందరికీ 4 దఫాలుగా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం కోవిడ్ వచ్చిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు పడినా ఆయన ఇబ్బంది పడ్డాడు తప్ప మనందరిని కూడా మరి ఇబ్బందులు పెట్టలేదు. ఇచ్చిన మాట ప్రకారం మరి మీ అందరికీ 2 దఫాలుగా మరి ఇవాళ రుణమాఫీ చేశారు. ఇది 3వ దఫాగా రుణమాఫీ చేస్తారు. మరలా వచ్చే సంవత్సరం 4వ దఫాలుగా పూర్తి రుణమాఫీ చేస్తారని చెప్పి మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎమ్మెల్యే గణబాబు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏం చదువు కానీ పడిపోతారా కానీ అయింది నా సంభవం. సార్ ఇటు ఇటు నేను పెట్టించేది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నైలో జరుగుతున్న పెళ్లి వేడుకలో విషాదం, డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా, మే 10న కర్ణాటక శాసనసభకు ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపు. తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు, నట కిరీట డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డు ప్రదానం. అంబాజీపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు, తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.